ఇది సాధారణ గుర్తు కాదు. ఇది భగవాన్ విష్ణువు వారి అసలైన పాదచిహ్నం. కాని ఇది ఇక్కడ పూజ కోసం కాదు, ఒక మహాశక్తివంతమైన అసురుడి ఛాతీని ఎప్పటికీ నొక్కి ఉంచటానికి ఉంచబడింది. ఇది అసురుడు గయాసురుడి కథ. అతను ఎటువంటి పాపీ లేదా దుష్ట రాక్షసుడు కాదు, కాని భగవాన్ విష్ణువు యొక్క గొప్ప భక్తుడు. అతను కఠిన తపస్సు చేసి భగవాన్ బ్రహ్మ నుండి వరం పొందాడు. ఆ వరం ఏమిటంటే, ఎవరైనా నన్ను చూసినా లేదా తాకినా వారికి నేరుగా మోక్షం లభిస్తుంది అని. ఈ వరం అంత శక్తివంతమైనది కాబట్టి ప్రతి పాపికి కూడా నేరుగా మోక్షం లభించసాగింది. స్వర్గం, నరకం ఖాళీ అయ్యాయి మరియు యమరాజు యొక్క పని ఆగిపోయింది. ప్రకృతి సమతుల్యం చెడిపోయింది. అప్పుడు దేవతలు ఒక దివ్య యుక్తి ఆలోచించారు. వారు గయాసురుని వద్దకు వెళ్లి అతని పవిత్ర దేహంపై యజ్ఞం చేయడానికి అనుమతి అడిగారు. గయాసురుడు ఒప్పుకుని పడుకున్నాడు, కాని అతని శరీరం కదలసాగింది. అప్పుడు బ్రహ్మదేవుడు యమరాజును ఆజ్ఞాపించారు, అతను తన లోకం నుండి ఒక భారీ ధర్మశిల తీసుకురావాలని. యమరాజు తీసుకువచ్చి గయాసురుడి మీద ఉంచాడు, కాని అతను మళ్లీ కదలసాగాడు. అప్పుడు అతనిని స్థిరంగా ఉంచటానికి స్వయంగా భగవాన్ విష్ణువు ఆ ధర్మశిలపై తన కుడి పాదం ఉంచారు. అది ఎప్పటికీ అక్కడే ముద్రించబడింది. భగవాన్ యొక్క స్పర్శతో గయాసురుడు ఆనందపడ్డాడు. మరణానికి ముందు అతను భగవాన్ విష్ణువుని ఒక వరం అడిగాడు. అదే ప్రసిద్ధ విష్ణుపద ఆలయం. కాని ఆగండి, ఈ ఆలయం పక్కనే ఉన్న ఫల్గు నదిలో ఎప్పుడూ నీరు కనిపించదు. ఎందుకంటే ఒకప్పుడు భగవాన్ రాముడు మరియు లక్ష్మణుడు తమ తండ్రి దశరథ మహారాజుకు పిండదానం చేయడానికి అక్కడికి వెళ్లారు. అప్పుడు రాజా దశరథుని ఆత్మ స్వయంగా ప్రత్యక్షమై సీతామాత దగ్గరే పిండదానం కోరింది. సీతామాత ఫల్గు నది ఇసుకతో పిండం తయారుచేసి పిండదానం చేసింది. కాని తర్వాత ఆత్మ, గయా బ్రాహ్మణులు మరియు ఫల్గు నది సాక్ష్యం చెప్పలేదు.